హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా మిరాయి ఈసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఇండియన్ హై విజువల్ ట్రీట్ అందించాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని విజన్తో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం మిరాయి మూవీ టీజర్ ని ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. పోస్టర్లో కనిపించిన లుక్ లో తేజ సజ్జా రైలు మీద యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. బ్యాక్ డ్రాప్ లో సూపర్ యోధుడిగా ఉన్న తేజ గెటప్, లొకేషన్ కంటెంట్ ని బట్టి టీజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పోస్టర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తేజ సజ్జా సరసన రితికా నాయక్ నటిస్తోంది. మరోవైపు మంచు మనోజ్ ఓ పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే ఎమోషన్, యాక్షన్, డ్రామా అంశాలే సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీని తెలుగుతో పాటు 2D, 3D ఫార్మాట్ లో 8 భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ముంబైలో కీలక షెడ్యూల్ పూర్తి కాగా ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో ప్రమోషన్స్ వేగంగా పెరిగింది. సినిమా మొత్తం విజువల్ మాస్టర్ పీస్ గా ఉండేలా దర్శకుడు కార్తిక్ పక్కా ప్లాన్ తో తెరకెక్కిస్తున్నాడు. గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ పై భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇది ఒక గేమ్ చేంజర్ మూవీ అవుతుందనే నమ్మకంతో యూనిట్ ముందుకు వెళ్తోంది. హనుమాన్ తర్వాత తేజ నుంచి వస్తున్న ఈ మాస్ సైన్స్ ఫిక్షన్, యాక్షన్, డ్రామా సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతి అప్డేట్ సినిమాపై బజ్ ను రెట్టింపు చేస్తోంది. టీజర్ ఎలా ఉంటుందో చూడాలి, కానీ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి ఇది పక్కా విజువల్ సూపర్ హిట్ అనే అర్థమవుతోంది. ఇక తేజ సజ్జా మరోసారి హనుమాన్ రేంజ్ లో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇందులో సూపర్ యోధగా నటిస్తున్నాడు తేజ. ప్రస్తుతం ముంబైలోని చారిత్రాత్మక గుహలో షూటింగ్ జరుగుతోంది. తేజతో పాటు లీడ్ యాక్ట్రెస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తుండగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. 2D, 3D ఫార్మాట్ లో 8 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చాలా వరకు సోషియో ఫ్యాంటసీ కథలు జనాలకి నచ్చుతున్నాయి. గతంలో వచ్చిన నిఖిల్ నటించిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు యంగ్ హీరో తేజ సజ్జా కూడా ఇలాంటి సినిమానే చేస్తున్నాడు. అదే మిరాయి. ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు వస్తున్నాయి. టీజర్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అశోకుడి కాలంలోని 9 గ్రంథాల ద్వారా వచ్చే దైవశక్తి, వాటిని కాపాడడానికి పుట్టే జననం అనే కాన్సెప్ట్ తో తీస్తున్నారు. బహుశా ఆ గ్రంథాలని కాపాడే వ్యక్తిగా తేజ సజ్జా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఆ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫస్ట్ లుక్, పోస్టర్లు అన్ని ఆసక్తి రేపుతున్నాయి. తేజ గతంలో హనుమాన్ సినిమా చేయగా అది భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని తన మేధస్సుకి పని పెడుతున్నాడు. మూవీ టీజర్ ని ఇప్పటికే చూసిన కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. పైగా ఇందులో మంచు మనోజ్ విలన్ గా చేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.